ప్రియమైనటువంటి కల్వరి వసన్న మినిస్ట్రీస్ తరపున 50 రోజుల ఉపవాస ప్రార్థన దైవజనులు చేపట్టి 25 రోజులు పూర్తి అవుతుంది కనుక మరి ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 8 వరకు జరిగే ఈ ఉపవాస కూడికల మరి ప్రసారాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇలాగనే చూస్తూ ఉండండి. మీ యొక్క ఇరుగు పొరుగు వారికి కూడా తెలపండి. ఈ యొక్క మరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి మీద దీవించును గాక. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ప్రతి దిన కార్యక్రమాలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. మండే అగ్నల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. కలలోయలోనా గొప్ప సైన్యముని చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించెదా. కర్రెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంత్రం సమయమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారు కదా? నాకు అప్పగించబడినటువంటి సువార్త పరిచర్యలో దేవుడు చేసిన ఎన్నో విధాలైనటువంటి సహాయాలు లెక్కకు మించిన విధంగా కనబడుతున్నాయి నా ప్రియులారా. మరి ఈ యొక్క 50 రోజుల ఉపవాస ప్రార్థన కూడా ఒక సహాయమే అని నేను తలుస్తూ ఉన్నాను. ఒక దినము భోజనం చేయకుండా ఉండాలంటే ముప్పతిప్పలు చాలా కష్టపడతారు. కానీ
ఈ రోజుకి 25 రోజులు ముగింపులో కొనసాగబడినటువంటి ఉపవాసాలు పూర్తి చేయడం 25వ రోజు. ఇది దేవుని యొక్క కృపయ్య నేను తలస్తున్నాను. ఎందుకు ఈ యొక్క ఉపవాస ప్రార్థన అంటే, దేశాల్లో అలజడి యుద్ధాలు, రాష్ట్రాలలో కుంభ వర్షాలు, అనేక ప్రాంతాలు పంటలు నష్టము, ప్రజలు నష్టము, కట్టుకున్న గృహాలు నష్టము, ఫ్యాక్టరీలు నష్టము, నిర్మించిన బ్రిడ్జెస్ నష్టము, అనేక వేల క్రూసైడ్ వాటర్స్ వ్యర్థంగా సముద్రాలకి పోవడము, సముద్రాలు పొంగి మరి ప్రాంతాలకు వచ్చి ప్రాంతాలను ముంచడం, ఇదంతా కూడా మనిషి యొక్క వినాశనం తప్ప మేలుకరంగా ఏది కూడా కనబడడం లేదు. దేవుని మహిమ కలుగును గాక. మరి ఆయన మాత్రము తన యొక్క వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, నా రాకడ సమయంలో నోవ కాలంలో ఎలాగా జలము చేత ఈ సృష్టిని వినాశనం చేశానో, అలాగే మనుష్య కుమారుని యొక్క రాకలో మరి అలాగనే జరుగునని చెప్పిన వాగ్దానాలు నెరవేరుతూ ఉన్నాయి. అయినా మనిషికి నెమ్మది లేదు, భయం లేదు. నా ప్రియులారా, మరి తన యందు కలిగిన బిడ్డలు నెమ్మది శాంతితో నిద్రిస్తారంట. తన పిల్లలు ఎప్పుడూ ఉల్లాసంగా సంతోషించి తన నామంలో నాట్యమాడతారంట. నా ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా, యేసు అనగా రక్షకుడు. మరి ప్రియులారా, క్రీస్తు అనగా మహారాజు. దేవుని మహిమ కలుగును గాక. మహారాజు అయినటువంటి క్రీస్తు అయినటువంటి రక్షకుడు రాబోతున్న దినాలు ఆసన్నమైనాయి. ఇది ఎవరికి కూడా అర్థం కావడం లేదు. సేవకులకు అర్థం కావడం లేదు, ఎల్డర్స్కి అర్థం కావడం లేదు, విశ్వాసులకి అర్థం కావడం లేదు, టీవీల ద్వారా మా సభల ద్వారా వీక్షిస్తున్నటువంటి అన్యులకు అర్థం కావడం లేదు, లోక ప్రజలకి అర్థం కావడం లేదు. అంత ఎర్రితనం అయిపోతుంది, ప్రపంచం అంతా ఎర్రితనమవుతుంది. సామెతల్లో జ్ఞానము ఎక్కువైన కొలది అతడు వెర్రివాడవుతాడని తేటగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. సంపద విషయంలో, డబ్బుల విషయంలో, బంగారం విషయంలో, మరి అంతేకాకుండా జనరేషన్ అభివృద్ధి విషయంలో, ప్రపంచంలో జ్ఞానం విషయంలో రకరకాలుగా మరి ఆయా పరికరాలు కనుగొండు విషయంలో, మరి రాకెట్స్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, జెట్స్ కానీ, విమానము యుద్ధం చేసే విమానాలు కూడా మనిషి లేకుండా కూడా రిమోట్ ద్వారా యుద్ధాలు చేసే విమానాలు తయారైపోయినాయి. మనిషి చేయనంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. కానీ అతడు ఒక మెంటల్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే జ్ఞానము అధికమైపోయింది, తెలివి అధికమైపోయింది, భక్తి తక్కువైపోయింది, భయము తక్కువైపోయింది. భక్తి భయము ఎప్పుడైతే తక్కువైపోతుందో ఈ లోక జ్ఞానం హెచ్చింపబడడం ద్వారా మనిషికి కనబడరాదు. మనిషికి మర్యాదలు తెగిపోతాయి, బట్టలు తెగిపోయినట్లు తెగిపోతాయి, బాంధవ్యాలు తెగిపోతున్నాయి. ఎందుకంటే మనోనేత్రాలు మూయబడడం ద్వారా గుడ్డి నేత్రాలతో అతడు వెతుకుతున్నాడు. కానీ ఎక్కడ కూడా సత్యమైనటువంటి సమాధానము, సత్యమైనటువంటి సంతోషము, సత్యమైనటువంటి ఒక స్పిరిచువల్ లైఫ్ కనబడడం లేదు. హల్లెలూయా. వస్త్ర విధానంలో కూడా చక్కగా అలంకరించుకొని అమర్చుకుంటున్నాడు. ప్రియులారా, మనిషి ఎలాగ బీట్నెస్ కావాలనో
అలాగ ఫిట్నెస్ అవుతాడు. 50 ఏళ్ళ వృద్ధాపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 25 ఏళ్ళ వరకు దిగిపోతున్నాడు. అంత చక్కగా తయారు చేస్తూ ఉన్నారు. నటన, ఈ జీవితము ఒక నటన. కాబట్టి నటనలో కొనసాగిపోతున్న ఈ భూ ప్రపంచము కూడా ఏమైపోతుందో ప్రియులారా, పాపపు అంచులో, మరణపు అంచులో, రోగపు అంచులో దిగజారిపోయినటువంటి ఈ ప్రపంచము ఏమైపోతుందో అని చూసినట్లయితే లేఖనాలు చెప్తున్నాయి. ఆయన రాకడా వస్తులే అని చెప్తూ ఉన్నాడు. ఈ సూచనలు, భూమిని సృష్టించిన తండ్రి, భూమిని పాలించిన ఒక రాజు రాబోతూ ఉన్నాడని ఈ సృష్టి చెప్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన రాకడలో ఈ సూచనలు జరుగుతాయి కాబట్టి. తల్లికి బిడ్డ, తండ్రికి కుమారుడు, అక్కచెల్లెల అనుబంధాలు, అన్నదమ్ముల అనుబంధాలు, చుట్టబంధువుల అనుబంధాలు, ఆత్మీయ అనుబంధములు, గురు శిష్యుల అనుబంధాలు, పెద్దలు చిన్నలు, చిన్నలు పెద్దలు, తారతమ్యం లేక అన్ని బంధవాళ్ళు తెగిపోనగా మిగిలేది ఒకటే, గర్వం. కనబడేది ఏంటంటే గర్వం. గర్వం ఒక సింహాసనము సిద్ధపరచుకొని ఆ సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచాన్ని ఏలుతుందంట. అదే ఈ యుగపు దేవత. ఈ యుగ దేవత అనగా సాతానుడు. సాతాను ఒడిలో ఏ వ్యక్తి అయితే దాచబడతాడో, ఏ వ్యక్తి అయితే మరి అతడు ఆకర్షింపబడతాడో, ఈ లోక సంబంధాలు ఆత్మీయంగా అన్ని కట్ 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 అవుతాయి. చూడడానికి బాగానే ఉంటాడు కానీ అతనిలో ఏమీ లేదండి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్ని విత్తనాలు పై రూపంగా మంచిగా ఉంటాయి కానీ దాన్ని కనుక ఒలిసి చూస్తే లోపలంతా మరి పుచ్చిపోతుంది, పుచ్చిపోతుందండి, పుచ్చిపోతుంది. పురుగు పుచ్చిపోతుంది, పురుగు తిని. మామూలుగా మా భాషలో పైముగులు అంటారు, ఇలటికాయ అంటారు, ఇంకా రకరకాల భాషలు ఆ భాషలు అంటారు. కానీ మరి పల్లీలు, కొన్ని పల్లీలు బాగానే కనబడతాయి కానీ లోపలంతా పుచ్చబడిపోతారు. చూడండి, మేడి చెట్టు చూడు, అది ఎంతో గుబురుగా కనబడుతుంది. దాన్ని పండు చూడు, ఎంతో నిబ్బరంగా అందంగా కనబడుతుంది. దాన్ని విప్పు చూస్తే పురుగులు. ఒక మనిషి హృదయాన్ని పరిశోధించినప్పుడు పాపము తప్ప మరొకటి కనబడదు. ఒక మనిషి హృదయము పరిశోధించినప్పుడు కక్షలుగా తప్ప మరి ఒక కనబడదు. ఒక మనిషి హృదయం పరిశోధించినప్పుడు కోపము తప్ప మరొకటి కనబడదు. ఒక మనిషి హృదయం పరిశోధించినప్పుడు మరణ ఛాయలు అల్ముకొని, రాత్రి చీకటి ఎలా అల్ముకొని మనిషి కనబడడో అలాగే ఒక మనిషి పాపముతో తన హృదయం నిండినప్పుడు ఎదుటి వారి వ్యక్తి మర్యాద, ఈ వ్యక్తి యొక్క గుణలక్ష్యాలు కనబడదు ఒకటే మొఖాలు. నువ్వు నేను భుజాలు సదురుకోవడమే తప్ప మరొకటి ఏం లేదు. పనులు కొరుకుట. ఏదో నాకు ఒకప్పుడు చెప్పేవాళ్ళు, నరకములో పళ్ళు కొరుకుట, అక్కడ పళ్ళు కొరుకుట అని ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగు అంట పళ్ళు కొరుకుతుందంట, మంట తాడలేక. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ దినములు రాకముందే, ఆ శిక్షకు నువ్వు పాలు పంపులు పొందకముందే నీ గుణ లక్షణాలు మార్చుకోమని వేదవాక్యం సెలవిస్తుంది. ఈ సాయంత్రం సమయంలో నా ప్రియమైన సంగమా, వీక్షిస్తున్నటువంటి మరి నా ప్రియ స్నేహితులారా, వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి వారలారా, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఇండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎంత గొప్ప మాట అండి. తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతున్న ఆ రోజుల్లో ఒక నీతిమంతుడైనటువంటి వాడు భూమి మీద ఉన్నాడని కనుక్కున్నాడు.
ఒక నీతిమంతుడైనటువంటి వాడు భూమి మీద ఉన్నాడు. దేవుని కలిగినటువంటి జీవితం గల ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. దేవుని రుచి ఎరిగినటువంటి వాడు, దేవుని అడుగు చడల్లో జీవిస్తున్నటువంటి, దేవుని మాటలు ప్రేమించి హత్తుకొని తన జీవనాన్ని ప్రతినిత్యము ధూపార్పణగా సమర్పించినటువంటి ఒక వ్యక్తి భూమి మీద కనబడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, నోహావు. నోహావుతో తండ్రి అయిన యెహోవా మాట్లాడుతాడు. ఏమనంటే, యెహోవా ఈ తరము వారిలో, అనగా నోహావు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఎవరితో మాట్లాడుతుండే ఇక్కడ? నీతిమంతుడైనటువంటి భూమి మీద దేవుని ఆనుకొని జీవిస్తున్న నోహావుతో మాట్లాడుతున్నాడు. ఈ తరము వారందరిలో నా ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికి నీ కుటుంబంలో జీవిస్తున్న సభ్యులందరిలో దేవుడు కనుక చూస్తే ఏం కనబడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావా? ఈ గ్రామంలో ఈ రాత్రికి దేవుడు కనుక చూస్తే నోహావు వలె కనబడుతున్నారా? నోహావు ఒక మంచి బిరుదును పొందుకున్నాడు, నీతిమంతుడు. పాపం లేనివాడు, యథార్థంగా జీవిస్తున్నటువంటి వాడు. వారిని నీతిమంతులు అని పిలుస్తుంది వాక్యం. నా ప్రియులారా, దేవుడు తెలిపిన ఈ కొద్ది మాటలు ఒక నీతిమంతుడైనటువంటి నోహావులో కనబడుతున్నాయి. అతడు భూమి మీద ప్రియులారా తన కుటుంబంతో నీతిమంతుడిగా కనబడుతున్నాడు. అందుకని ఒక బాధ్యతను అప్పగించాడు. నీతిమంతులు లేకపోతే ఈ భూమండలము నిలవలేదని కొంతమంది పెద్ద మనుషులు అంటుంటారు. కాబట్టి ప్రతి ఇంటిలో ఒక నీతిమంతుడు ఉన్నాడు. కాబట్టి ఇల్లు గడుస్తుంది. ఒక గ్రామంలో ఒక నీతిమంతుడు గ్రామం రక్షింపబడుతుంది. పట్టణంలో కానీ, డిస్ట్రిక్ట్ వైజ్ కానీ, స్టేట్ వైజ్ కానీ, కంట్రీ వైజ్ కానీ నీతిమంతులు ఉన్నారు కనుక ఈ భూమండలము నిలబడుతున్నది. మరి ఇక్కడ ఆది కాండంలో చూసినట్లయితే నోహావు నీతిమంతుడు కనుక ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఓడ ఎందుకు వచ్చింది అక్కడ మాట? ఓడ ఏంటంటే ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి, మరొక ప్రాంతం నుంచి ఇక్కడికి నీటి మీద తన ప్రజలైన వారిని నడిపిస్తుంది ఓడ. మరి అదే విధంగా దానికి ఓడకి ఒక రక్షణ కూడా అనొచ్చు. రక్షణ కల్పిస్తుందని, రక్షణ తన ప్రజల పట్ల కల్పిస్తుందని. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళ ఓడలో ప్రవేశించుడి. ఓడ అంటే ఒక ఇల్లు అనవచ్చు, ఒక వాహనం అనొచ్చు, ఒక పడవ అనొచ్చు, ఇంకా రక్షించే ఒక మంచి సురక్షితమైనటువంటి నావ అనొచ్చు. ఏది ఏమైనప్పటికీ క్షేమం కలిగించే ఒక ప్రాంతం, ఒక నిధి, ఒక స్థలం. కాబట్టి నా ప్రియులారా, ఓడలో ప్రవేశించుడి. ఓడలో ప్రవేశించుడంటే తాగుబోతులకు కాదు, మరి జగడగుంటలకు కాదు, మరి ఇక్కడ అక్కడ చెప్పేవారికి కాదు, అంత అన్యాయంగా దోచుకునే వారికి కాదు, అంతకులకు కాదు. ఆ ఓడలో కేవలము నీతిమంతులైనటువంటి వారే తప్ప మరొకరికి అది కాదు. అందులో కేవలం నీతిమంతులైన వారే ప్రవేశించమని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట వచ్చింది నా పిల్లలారా? దేవుడు ఆకాశం నుంచి భూమండలాన్ని చూసినప్పుడు ప్రజలు తమ క్రియల చేత దేవునికి ఆయాసంగా కనబడ్డారంట. అందుకని దేవుడు ఆయాసపడి ఈ యొక్క జనమును నాశనం చేయాలని ఆయన అనుకున్నాడు. అంతకుముందు ఎంతో ప్రవక్తలను పంపాడు, సువార్థికులను పంపాడు, చాలా మందిని బుద్ధి మాటలు చెప్పడానికి తన ప్రజలైన వారికి పంపించారు. ఎవరి మాట వినలేదు. వారిని రాళ్లతో కొట్టి చంపారు, పట్టుకొని చంపారు, రకరకాలుగా చంపారు మంచి మాటలు చెప్పేవారికి.
ఈరోజు మంచి మాట చెప్తే ఊర్లోకి వెళ్ళగొడతారంట. నీవేం చెప్పొచ్చావులే మొన్నయ్యాల ప్రభుని నమ్ముకొని, నీవేం చెప్పావులే మొన్నయ్యాల చర్చికి వెళ్ళి మా తాత ముత్తాతల నుంచి చర్చి సేవ చేస్తూ ఉన్నారు, మరి ఇప్పుడేమైంది? ప్రియులారా, చాలా మంది మాటలకి భక్తిని కురిపిస్తే భక్తి కాదు. కాబట్టి మన భక్తి క్రియల ప్రకారంగా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే నీవు నీతిమంతుడుగా ఓడలో ప్రవేశించగలుగుతావు. ఒక్క నీతిమంతుడైనటువంటి నోహావుకే ఆ అవకాశం కలిగింది. అప్పటికి నోహావు చెప్తూ ఉన్నాడు, బంధుబలగానికి అందరికి చెప్పండి అని. అందరికి చెప్పారు కానీ ఎవరు వినలేకపోయారు. కానీ వెంటనే వాగ్దానం చేత ఈ భూమండలాన్ని 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం చేత నింపి, ఈ భూమండలాన్ని నింపి నేను జలము చేత ప్రజలు నష్టపరుస్తానని చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. అలాగే జరిగింది. నా ప్రియులారా, మరి దేవుని మాట విని ఒక నీతి కిరీటాన్ని ధరించుకొని దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా బ్రతికిన ఒక్క నోహావు మాత్రమే ఆయన తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అందుకని ఒక్కడు రక్షింపబడితే కుటుంబం అంతటి కూడా రక్షణ వస్తుందంట. ప్రియులారా, 400 సంవత్సరాలు మరొక మన ఉపమానంగా చూసినట్లయితే 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు మరి కష్టపడి కన్నీళ్లు గార్చి మరి వేసారిపోతున్నప్పుడు వారి ప్రార్థనకి, వారు చేస్తున్న ప్రార్థనకి దేవుడు ఆలకించి వారిని విడిపిస్తామని అనుకున్నట్ట. మరి వారికి విడిపించాలంటే ఒక నాయకుడు కావాలి. నీతిమంతుడైనటువంటి నోహావు వలె ఒక నాయకుడు కావాలి ఇజ్రాయెల్ ప్రజలకి. అందుకనే ఆ ఇజ్రాయెల్ ప్రజలలోంచే లేవి గోత్రం నుంచి మోషేను ఎన్నుకున్నట్టు చూస్తూ ఉన్నాం. మోషే బాలుడైనప్పుడు అతడు నైల్ నదిలో ఫరో రాజు, ఐగుప్తు రాజు చేసిన ప్రకటనకి 3.5 సంవత్సరాలు కలిగినటువంటి ప్రతి మగపిల్లవాడిని చంపమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడున్న సేన మరి ఇజ్రాయెల్ ప్రజల్లో ప్రవేశించి అనేకుల మగపిల్లలను హతమార్చి ఆ దేశమంతా దుఃఖంతో నింపారు ఇజ్రాయెల్ ప్రజల మధ్య. కానీ మోషే మాత్రము క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే ఒక పడవలో తన తల్లి దాచిపెట్టినట్టు చూస్తూ ఉన్నాం. పడవ రక్షణకు సాదృశ్యం. నా ప్రియులారా, దేవుని మహిమ కలుగును గాక. ఆ పడవలో దాచబడినటువంటి మోషే తీయబడి ఫరో రాజు యొక్క కుమార్తె దగ్గర కొన్ని సంవత్సరాలు ఉండి ఆ తర్వాత ఆ దేశం నుంచి బహిష్కరింపబడి అరణ్యములో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు, ఇదిగో నా ప్రియులారా, ఒక కొండ మీద పచ్చని పొదలో నుంచి తండ్రి అయిన దేవుడు యెహోవా మాట్లాడి, నీ ప్రజల యొద్దకు నువ్వు వెళ్ళాలి అని దేవుని మాటకు శిరస వహించాడు. అతడు నీతిమంతుడికి, ఎందుకంటే అతడు పడవ అనుభవం, రక్షణ అనుభవం, పరిశుద్ధమైన అనుభవం, యథార్థమైన అనుభవం కలిగి ఉన్నాడు. కాబట్టి మోషేకు తిరిగి ప్రజలను రక్షించే బాధ్యతలు దేవుడు అప్పగించాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఒక పడవలో నుంచే. మరి నోవా ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఒక పడవలో నుంచే. నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని పరిశుద్ధత ప్రారంభించబడాలంటే రక్షణ అనే పడవలో నుంచే నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తే నీ కుటుంబము ఎటువంటి తెగుళ్లకు లోను కాదు, ఎటువంటి శ్రమలకు లోను కాదు, ఎటువంటి వ్యాధులకు లోను కాదు, ఎటువంటి భయంకరమైనటువంటి శ్రమ కట్లకు కూడా లోను కాదు. ఎందుకంటే నీ రక్షణకి నావికుడు ఆయన ఉన్నాడు గనుక. నీ రక్షణకు కర్త అయినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. నీ జీవిత రక్షణ పడవ నడపడానికి దేవుడే స్వీకరించాడు. కాబట్టి నేను నడిపిస్తాను. అందుకని నా ప్రియులారా, ఒకసారి యేసు ప్రభు తన శిష్యులు కలిసి గలిలయ సముద్రం గుండా పోతున్నారట. అనుకోకుండా సముద్రంలో
గాలి తుఫాను రేగింది. ఇక భయంకరమైన వర్షాలు, భయంకరమైన తుఫాను మరి చెలరేగుతుంది. పెల 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 పెలమంటూ సముద్రం అంతా గొగ్గోరు పెడుతూ ఉంది. భయంకరమైనటువంటి వీచు గాలుల యొక్క మోగుల్లో, భయంకరమైన తుఫాను యొక్క బలమైనటువంటి వర్షంతో ఆ సముద్రం అంతా కురుస్తుంది. కాబట్టి పడవ అతలుకుతంగా అలా ఊగడం ప్రారంభించి, మరి అందులో 12 మంది శిష్యులు ఉన్నారు. మరి యేసుప్రభు అమరాన నిద్రపోతున్నాడు. పరిగెత్తుకొని ఈ పరిస్థితిని గమనించి, యేసుప్రభు, నాదా, మేము నశించడం నీకు ఇష్టమయ్యా, మేము నశించడం నీకు ఇష్టమని కొంత శిష్యులు వెళ్ళి ఆయన లేపుతూ ఉన్నప్పుడు వెంటనే లేచి గద్దించాడు. అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, ఎంతవరకు మీతో నేను సహింతునని. వెంటనే సముద్రం వైపు 2 చేతులెత్తి, సముద్రమా, గాలి, తుఫానా, నీకు నిమ్మల మగుదుగాక చెప్పేశాడు. వెంటనే తండ్రి మాటకి భాషను అర్థం చేసుకొని ఆజ్ఞకు లోపడి నిమ్మలమైపోయిందట. నా ప్రియులారా, ఎందుకంటే వాళ్ళు నావలో ఉన్నారు. ఏ నావలో ఉన్నారు? రక్షణ నావలో ఉన్నారు. నోవా ఎందుకు తన కుటుంబము మరి మునిగిపోలేదంటే రక్షణ ఓడలో ఉన్నారు. మోసే ఎందుకు మునిగిపోలేదంటే నదిలో రక్షణ ఓడలో ఉన్నాడు. శిశువులు ఎందుకు మునిగిపోలేదు? రక్షణ ఓడలో ఆ రక్షణకర్త అయిన దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఉన్నగాని ఈ మనిషి బలహీనుడు. అప్పుడప్పుడు ఏం చేశాడంటే నమ్మడు. అందుకనే మన తోమ యేసుబాబు గాయాలలో రంధ్రములు పెట్టి చూశాడంట. తోమా, తోమా, ఎందుకు నువ్వు ఇంకా అల్ప విశ్వాసి ఉన్నావు? అందుకని మొదటిగా మన భారతదేశానికి తోమని వచ్చాడు కనుక భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెము డౌట్. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీ జీవితానికి ఒక ఓడను అమర్చుకోవాలి. ఆ ఓడ పేరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఓడ పేరు ఏంటంటే కాపాడుచున్న యేసుక్రీస్తు, నడుపుతున్న యేసుక్రీస్తు, స్వస్థపరిచే యేసుక్రీస్తు, దీవించే యేసుక్రీస్తు. ఆయనే జగత్ రక్షకుడు, నీ పుట్టుకకు కారణభూతుడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకని ఈరోజు నీ కుటుంబానికి ఆయనను రక్షకుడిగా ఏర్పాటు చేసుకుంటావా? నోవాను కాపాడిన దేవుడు, మోషేను కాపాడిన దేవుడు, 12 మంది శిష్యులను కాపాడిన దేవుడు నిన్ను కాపాడలేడా? కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ పూట కొద్ది మాటలతో మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, ఒక ధైర్యము, విశ్వాసము కలుగుటట్లు చేయమని, రానున్న దినాలలో భయంకరమైన పరిస్థితులు వచ్చునని లేఖనాలు ఘోషించినప్పటికీ నిన్ను వెంబడించి ధైర్యంగా తన విశ్వాస యాత్రలో ముందుగా నిన్ను ఘనపరిచే విధంగా నీ బిడ్డలను సిద్ధపరచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.